మిత్రులందరికీ నమస్కారం అండి. దిస్ ఇస్ హనుమంతరావు. మనం ఏ మొక్కలను తెచ్చుకున్న విత్తనంతో వేసుకున్నవి లేకపోతే గ్రాఫ్టింగ్ చేసుకునేవి చాలా డిఫరెన్స్ ఉంటుంది. గ్రాఫ్టింగ్ చేసుకున్నది దాని వెరైటీని బట్టి, హైబ్రిడ్ని బట్టి, దాని వెరైటీని బట్టి ఉంటాయి. తొందరగా కాపు వస్తాయి, తొందరగా మొక్క ఎదుగుతుంది, మన ఫలసాయం తొందరగా చేతికి అందుతుంది. కానీ నాటు విత్తనంతో వేసినటువంటిది, ముఖ్యంగా నాటు విత్తనంతో వేసినటువంటిది మొక్క ఎదగటానికి చాలా టైం పడుతుంది. దాని ఫ్లవరింగ్ రావడానికి చాలా టైం పడుతుంది. కానీ ఒక్కసారి వచ్చిన తర్వాత మాత్రం చాలా బ్రహ్మాండంగా వస్తుంది. ఎటువంటి పెస్ట్ని కూడా తట్టుకుంటుంది. కాపు కూడా చాలా బ్రహ్మాండంగా కాస్తుంది. కాకపోతే దానికి ఇవ్వాల్సినటువంటి పోషకాలు మనం టైం టు టైం ఇస్తూ ఉండాలి. ఉదాహరణకు నేను చెప్పబోయేది నిమ్మ. ఈ నిమ్మ గుత్తులుగా కాసింది. దీన్ని నేను చూపిద్దామని చెప్పి మీకు ప్రయత్నిస్తున్నాను. ఇందుట విశేషం చూడండి, ఎన్ని గుత్తులు కాసిందో. నేను చూపిద్దా, దీన్ని విత్తనంతో వేసినటువంటి నిమ్మది. విత్తనంతో వేసినటువంటి నిమ్మకి గుత్తులు చూడండి ఎలా ఉన్నాయో, ఎంత బాగా ఉన్నాయో ఒకసారి చూడండి. అలాగే దీంతో కొంచెం పట్టుకుంటూ కూడా రాళ్ళు పడిపోతున్నాయి. ఈ గుత్తులు కొంచెం చూడకపోతే మనం ఇలా పడిపోతూ కూడా ఉంటాయి. కావాలంటే చూడొచ్చు, ఇక్కడ 2 పడ్డాయి. రాలి డ్యామేజ్ అయ్యి కింద పడిపోయినాయి. నేను కోద్దామని చెప్పి అనుకున్నాను, కానీ నాకు అనిపించింది చూద్దాం అసలు ఎన్నాళ్ళకి మనం చెట్టు ఎన్నాళ్ళు ఉంటాయని చూద్దామని చెప్పి అనుకున్నాను. రాలి పడింది ఒకటి, వీడియో తీద్దామని వచ్చేటప్పటికి ఈ 2 కూడా పడిపోయినాయి. మొత్తం 3 పడిపోయినాయి. అంటే నాకు అర్థమైంది ఏమంటే, కాయ రెడీ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా కింద రాలిపోతుంది. మనం తయారైందా లేదా అని మనం చూడాల్సిన అవసరం లేదు. రెండోది, ఇక్కడ పెట్టేసిన తర్వాత మనం ఒకసారి చూడండి, నిమ్మ ఎంత సైజు కూడా చాలా బ్రహ్మాండంగా వచ్చింది. నిమ్మ సైజు కూడాను. ఆ తర్వాత ఒకసారి ఇక్కడ పెట్టి మళ్ళీ మనం చూద్దాం. నెక్స్ట్ ఈ మొక్క గురించి ఒకసారి మనం చూద్దాం. దీని నాటు నిమ్మకి హైబ్రిడ్ నిమ్మకి ఏ విధమైనటువంటి తేడాను లేదు. కాకపోతే దీనికి ముళ్ళు మాత్రం చాలా బాగా ఎక్కువగా ఉన్నాయి. దాంతోపాటు కొన్ని మొగ్గలు కూడా పూలు వస్తున్నాయి, చూశారు కదా. ఇది పండు రాలిపోయే సమయానికి పూత మరో పక్క నుంచి పూత కూడా మొదలైపోయింది. అలాగని కొన్ని మనం వేరే చోట చూస్తే కొన్ని పిందెలు కూడా ఉన్నాయి మనకు కనపడతాయి. పైన చూస్తే ఇక్కడ కనపడతాయి మనకి పిందెలు. ఇది ఇక్కడ పిందెలు కనపడుతున్నాయి. ఇటువంటి పెంచేప్పుడు ఈ కర్రకు కానీ దేనికి కానీ కట్టెకి కానీ ఇది రాపిడి చరకోకుండా గాలి వేసినప్పుడు రాసుకుంటాయి. ఆ రాసుకోకుండా మనం జాగ్రత్త పడ్డట్టయితే ఈ పిందెలు సర్వైవ్ అవుతాయి. లేకపోతే రాసుకున్నట్టయితే పిందెలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సరిగ్గా వచ్చే కూడా సరిగ్గా రావు. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే కొన్ని కింద కంట వెళ్దాం. ఇక్కడ మొగ్గలు ఉన్నాయి. మొగ్గల నుంచి మళ్ళీ కింద కంట చూసుకుంటే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ ఆకులు కొమ్మలు ఆకున్న చోట గ్రీన్గా ఉంది, ఇది ఎండిపోయినట్టుగా ఉంది. ఇక్కడ చూస్తే మనకేమవుతుంది అనిపిస్తుంది, మొక్క పూర్తిగా ఎండిపోయిందా, ఇది అసలు ఆకులే లేవు కదా అనిపిస్తుంది. కానీ ఇందులో కూడా లైఫ్ ఉంది. ఎండిపోయినట్టుగా అనిపిస్తుంది. నిమ్మలో ఉన్నటువంటి ప్రత్యేకత ఇది చూడండి. ఉదాహరణకి ఇక్కడ నిమ్మకాయ కాసింది మనకి. ఇక్కడ చూడటానికి ఎండిపోయినట్టు ఉంది, కానీ నిమ్మకాయ కాసింది. అలాగే మనం ఇక్కడ ముందు చూసినట్టయితే ఈ కొమ్మ ఇవన్నీ ఎండిపోయినట్టుంది. దాని చివరికెళ్ళి చూస్తే మనకి పూలు కనపడుతున్నాయి. అలాగే కొన్ని పిందెలు ఇక్కడ మీకు కనపడుతున్నాయా? నేను చూపించడానికి మీకు ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ పిందెలు, ఈ పిందెలు ఉన్నాయి కదా, ఇవి పూలు. ఆ తర్వాత పిందెలు, ఆ తర్వాత కాస్త పెద్ద పిందె. ఇవి ఈ చిన్న పిందెలు చూడండి ఎంత బాగా ఉన్నాయో, చాలా చిన్నగా ఉన్నాయి. పూల దశ నుంచి పింద దశకు వచ్చినాయి. ఇది కాస్త ఎదిగినటువంటిది. అలాగే మనం ఇక్కడ నుంచి మనం ఎండినటువంటి కారణం చూసి ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నాను, ఇది ఎండిపోలేదు, ఇందులో లైఫ్ ఉంది. పొరపాటున ప్రూనింగ్ చేసేటప్పుడు అరే మనకి ఎందుకు అని చెప్పి కట్ చేస్తారు కొంతమంది. ప్రూనింగ్ చేయటం అక్కర్లేదు, చేయవలసిన అవసరం లేదు. ఇందులో లైఫ్ ఉందా లేదో తెలుసుకుని అప్పుడే ప్రూనింగ్ చేయాలి. ఆ ప్రూనింగ్ చేయటానికి ముందుగా నేను చెప్తున్నా అన్నమాట, ఇందులో లైఫ్ ఉంది, అట్లాంటి చేయకుండా జాగ్రత్త తీసుకోవాలి. నెక్స్ట్ కాస్త పైకి వెళ్దాం మనం. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినట్టయితే పింద పడింది, రాలిపోయింది. పూలు మాత్రం ఇక్కడ మనకు కనపడుతున్నాయి. అలాగే ఇక్కడ కాస్త పెద్ద పింద ఉంది, చూసినట్టయితే చిన్న పింద కూడా మనకు కనపడుతుంది. ఇంకా కాస్త ఇక్కడికి వెళ్తే ఇందుట్లో రంగు తిరిగిపోయినాయి, అంటే పండిపోయింది అనమాట దీని అర్థం.
ఈ పండిపోయి మనం కాస్త గాలేసినప్పుడు రాలి పడిపోతున్నాయి. పడిపోయినటువంటి కాయలు మనం తయారైపోయిందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇంకాస్త పైకి వెళ్తే మనకి ఇక్కడ కూడా మనకి పూలు కనపడుతున్నాయి. చూశారు కదా పూలు ఎలా కనపడుతున్నాయో. ఈ చెట్టు హైటు 3 feet వరకు పెరిగింది. ఇది నాటు చెట్టు, హైబ్రిడ్ ఇది కాదు. విత్తనం తీసుకొచ్చి విత్తనం తీసినటువంటి పడి మొలిసినటువంటిది సేవ్ చేసి కుండీలో పెట్టిన తర్వాత ఇంత ఎత్తు పెరిగింది. ఇంతకు దీని వయసు చెప్పలేదు కదా నేను. దీని పూత కాత రావడానికి నాకు 4 సంవత్సరాలు పట్టింది. 4 సంవత్సరాలు పట్టినా కానీ ఉండని కుండి ఖాళీగా ఉంది, పెరుగుతుందిలే అని చెప్పి అనుకున్నట్టుగానే పెరిగింది. పెరిగిన తర్వాత కాయలు చూడండి ఎంత బాగా బ్రహ్మాండంగా కాస్తుంది. ప్రతిసారి దీనికి ఫర్టిలైజర్ సేవిస్తున్నానని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. మీకు కాయలు బ్రహ్మాండంగా కాస్తున్నాయి, అలా కాయలు అంటే ఏం చేయాలని అడుగుతున్నారు. ఫస్ట్ ఈ సాయిల్ గుల్లగా ఉండాలి, లూజ్ సాయిల్ ఉండాలి రూట్ స్ప్రెడ్డింగ్ కోసం. ఆ తర్వాత దానికి వేసేట్టు పిండి ఇక్కడ ఎండిపోయిన మాట కొళ్ళగించినట్టు ఇందుట్టు మీకు కనపడుతుందో లేదో నాకు తెలియదు. ఇందుట్టు చెక్క పిండి వేస్తుంటాను 15-20 daysకి ఒకసారి. ఆ చెక్క పిండి అంటే ఆవు పిండి ఒకసారి, లేకపోతే తెలగపిండి ఒకసారి వేసేసి నీళ్ళలో కలిపి 2 రోజులు నానబెట్టిన తర్వాత పోస్తాను. ఆ వాటర్ అందుట్టు వెళ్తుంది, పైన పిండి మాత్రం పైన ఉండిపోతుంది. ఆ తర్వాత ఎవ్రీ 4-5 daysకి లేకపోతే ఎవ్రీ 1 weekకి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అంటే OWDC అని చెప్పి మనం ఈ మధ్య వాడుతాం. ఛానల్ బట్టి వాడుతున్నాను నేను, చాలామందికి తెలిసే ఉంటుంది. ఆ OWDC మనం స్వయంగా తయారు చేసుకోవచ్చు. ఆ తయారు చేసే విధానం కూడా నేను తర్వాత వీడియోలో నేను చూపిస్తాను. అప్పటికి ఇది దీని గురించి చెప్పాలనుకుంటున్నాను. అప్పటి వరకు ఆ OWDC ఇవ్వటం వల్ల ఏంటంటే ఇందుట్లో పెట్టి ఒక ఆకులు కానీ వేసిన కానీ ఇందుట్లో వేడి తగలకుండా ఉంటుంది. వేసినటువంటిది ఫర్టైల్డ్గా మారడానికి తొందరగా ఫర్టైల్గా మారిపోతుంది. చెక్క పిండి కానీ ఆకులు కానీ కిచెన్ వేస్ట్ కానీ మనం ఏ వేసినా కానీ చెట్టుకు ఏ విధమైనటువంటి హాని జరగకోకుండా తొందరగా శక్తిగా మార్చి చెట్టుకు ఇవ్వడానికి, చెట్టుకు కానీ లేకపోతే మొక్క కానీ ఆ ఫర్టిలైజర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది అన్నమాట. OWDCలో ఉన్నటువంటి ప్రత్యేకత అది. సో కాబట్టి దీని గురించి ఒకసారి చూసిన తర్వాత మీరు చెప్పండి. లాస్ట్గా మరొకసారి మీరు అందరూ చూడండి కాయలు ఎలా ఉన్నాయో, దీని ఆకులు ఎలా ఉన్నాయి. ఇప్పుడు వింటర్ వచ్చింది, వింటర్ వచ్చిన తర్వాత కూడా ఈ కాయలు ఇలా ఉన్నాయి. రెండోది కాయ సైజు కూడా చూడండి ఎంత సైజు ఉన్నదని ఒకసారి మీరు చూడండి. ఇది పండిపోయిన తర్వాత కాయ సైజు. ఆ తర్వాత ఇక్కడ గుత్తులు ఉన్నాయి, ఇది కూడా గుత్తులు ఉన్నాయి. ఈ గుత్తుల నుంచి రాలిపోయినాయి. ఇక్కడ 2 గుత్తులు ఉన్నాయి, ఇవి కూడా చూడండి మనకి ఇందుట్లో ఉన్న ప్రత్యేకత. సో నాకు అనుభవంలో నేను చెప్పేదంటే నాటు కాయ తెచ్చినా కానీ మేలు రకమైన మనం తెచ్చుకుని గింజ కనుక వేసినట్టయితే మొక్క ఎదగటానికి కాయ రావడానికి ఎక్కువ టైం పడుతుంది. కానీ సరైన పోషకాలు మనకు ఇచ్చినట్టయితే ఈ రకంగా బ్రహ్మాండం చక్కని మనకి కాయలు మనకు వస్తుంటాయి. పండిపోయిన తర్వాత రాలి పడిపోతే, ఈ రకంగా రాలి పడిపోతే అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు కాయ తయారైపోయిందని చెప్పని. ఇదండి మన నాటుకాయ, నాటు నిమ్మ నేను వచ్చినటువంటి అనుభవం మీకు చెప్తున్నాను. ఒకవేళ బాగుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ప్రతి ఇంట్లోనూ ప్రతి గార్డెన్లోనూ ఒక నిమ్మ చెట్టు ఉండటం అనేది చాలా అవసరం. అనేక రకాలైనటువంటి ఉపయోగాలలో నిమ్మ చెట్టు మాత్రం చాలా ఉపయోగమైనది. తాగటానికి పనిచేస్తుంది, నిలవ ఎక్కువ కాయలు కాస్తే నిలవ పచ్చడి పట్టుకోవచ్చు. ఆరోగ్యానికి విటమిన్ C అధికంగా ఉన్నటువంటి నిమ్మకాయని తప్పకుండా మనం వాడుకోవాలి. కొనుక్కోకుండా సరిపోతుంది, ఆర్గానిక్గా మన దొడ్లో పెట్టింది. ఇది బాగుంటే మీరు కూడా ఇటువంటి నిమ్మ చెట్టు మీ దొడ్లో పెట్టుకోండి, మీ పెరట్లో పెట్టుకోండి, మీ కుండీలో పెట్టుకోండి. విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ. జై హింద్.